హలో గైస్, వెల్కమ్ టు హై ఫై బ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము గోవాలో ఎక్కడ స్టే చేసామో చూపిస్తాము, రండి చూద్దాం. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకైతే షూ ర్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎంటర్ అవగానే హాల్ గైస్, చూడండి హాల్ చాలా బాగుంది, విశాలంగా వెళ్ళొచ్చు బాగా. ఇక్కడ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ మా ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ గైస్. సో తర్వాత అట్లే హాల్లో ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు గైస్. ఏం లేవు, ఖాళీగా ఉంటాయని. మిల్క్ ప్యాకెట్ ఇచ్చాడు. యా, మేము మిల్క్ తెచ్చాము గైస్, వాటర్ పెట్టుకున్నాము అండ్ మిల్క్. మా మమ్మీకి కాఫీ కావాలని చెప్పి మిల్క్ తెచ్చుకున్నాం. తను ఇచ్చింది చిన్నది బాటిల్. వాళ్ళు ఆల్రెడీ ఒక చిన్న ప్యాకెట్ లా ఇచ్చారు గైస్, పాల ప్యాకెట్ లాగా, అది ఆల్రెడీ వాడేశారు. ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, మ్యాగీ. కిచెన్లో అయితే కొన్ని ఐటమ్స్ ఇచ్చారు గైస్ వాళ్ళే. ఇండక్షన్ ఇచ్చారు, అవన్ ఇచ్చారు అండ్ ఎయిర్ ఎగ్జాస్టర్ ఇచ్చారు, అలాగే ప్రింటర్ కూడా ఇచ్చారు అండ్ కొన్ని యుటెన్సిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఉప్పు, కారం, చక్కెర అండ్ బ్రెడ్ టోస్టర్ కూడా, అలాగే కొన్ని బౌల్స్ కూడా ఇచ్చారు. బౌల్స్ బాగున్నాయి గైస్. అండ్ గ్లాసెస్. చపాతీ చేసుకొని ఇచ్చారు కానీ చపాతీ కర్ర కనపడలేదు. నీకు కనపడిందా ఎక్కడన్నా? ఇక్కడ ఉండొచ్చు. నేను చూసాను, లేదు. ఇంకా చాలా ఉన్నాయి. చూడలేదా? చూడలేదు. దోశ వేసుకోవడానికి, కర్రీ వేసుకోవడానికి, ఆల్మోస్ట్ టెంపరీగా ఉండడానికి అవసరమయ్యే వస్తువులన్నీ ఇచ్చారు. ఇక్కడ ఏం లేదు. దో చపాతీ కర్ర ఏంటో చూసాను. ఓపెన్ దట్. ఇక్కడ గ్లాసెస్, బౌల్స్ అవన్నీ ఇచ్చారు గైస్. అలాగే కిచెన్లో ఇటు సైడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ వాషింగ్ మెషిన్, బట్టలు ఉతుక్కోవడానికి ఇచ్చాడు గైస్. లాండ్రీ ఏరియా ఇదంతా. వర్షం వస్తుంది, ఉతికినా ఆరేసుకోలేదు. మెయిన్ థింగ్ చూపిలే హాల్లో, బాల్కనీ. ఇది బాల్కనీ గైస్, బాల్కనీ నుంచి వ్యూ. ఫస్ట్ ఫ్లోర్ మాది, టాప్ ఫ్లోర్ వచ్చి నింటే బాగుండేది, ఇంకా అంటే వ్యూ పాయింట్ కనపడేది. బ్రిడ్జ్ అవి కనిపిస్తాయి వ్యూ పాయింట్కి వెళ్తే, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి గైస్, వర్షం పడుతూనే ఉంది. బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు గైస్ వాళ్ళే. సో అక్కడ వాషింగ్ మెషిన్లో ఉతికేసుకొని ఇక్కడ ఆరేసుకోవచ్చు. వర్షం పడుతుంది కాబట్టి కష్టం కొంచెం ఆడడం. అవి వచ్చినప్పటి నుంచి ఆరేస్తున్నాం, ఇంకా ఆడుతూనే ఉన్నాయి, తడుస్తూనే ఉన్నాయి. సో హాల్లోనే ఇట్లే ఒక చిన్న దేవుడి రూమ్లా ఇచ్చారు, అది కూడా బాగుంది క్యూట్గా చూడడానికి. అట్లే ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు గైస్ హాల్లో. ఇన్ కేస్ ఎవరన్నా మనతో పాటు డ్రైవర్స్ వచ్చినా, లేదా మన ఇంట్లో వాళ్ళే ఎక్కువ గెస్ట్లు ఉన్నా కూడా ఎక్స్ట్రా బెడ్, ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ ఉంది కాబట్టి. పైగా ఏసీ కూడా ఉంది హాల్లో. సో ఏం ప్రశాంతంగా పడుకోవచ్చు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా. అండ్ టీవీలో మాకు అమెజాన్ లాగిన్స్ అండ్ నెట్ఫ్లిక్స్ లాగిన్స్ కూడా ఇచ్చారు వాళ్ళే. సో మంచిగా చిల్ అవ్వచ్చు, ఎవరిని అకౌంట్లు అడగకుండా. వాళ్ళే ఇచ్చారు, వాళ్ళదే అకౌంట్. లేదా ఎవరన్నా వచ్చిన గెస్ట్ లాగిన్ అయ్యారా చూసారా? అసలు తెలీదు, లాగిన్ చూడటమే. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ గైస్. మాకైతే 2 bedrooms ఇచ్చారు. మేము 2 BHK కావాలని చెప్పి 2 bedrooms ఉన్న ఫ్లాట్ తీసుకున్నాము. అండ్ 3 washrooms ఇచ్చారు. ఇది ఒక వాష్రూమ్ అండ్ ఇది ఇంకో వాష్రూమ్. ఇది మా మమ్మీ డాడీ బెడ్రూమ్ గైస్. మా డాడీ చిల్ అవుతున్నాడు గైస్ పడుకొని, ఇప్పుడే తిరిగేసి వచ్చి. అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళ రూమ్లో బాల్కనీ వ్యూ ఇది. వెళ్ళలేము, జస్ట్ చూడొచ్చు అంతే. అంటే అటు సైడ్ వెళ్ళలేము కదా. నచ్చిందా డాడీ రూమ్ నీకు? చెప్పు డాడీ, తలపడం గారు నోట్ చెప్పు. నచ్చిందా?
ఓకే కదా, నచ్చిందా లేదా డాడీ చెప్పు డాడీ. అది మా మమ్మీ డాడీ వాళ్ళ రూమ్లో కూడా ఏసీ ఇచ్చారు గైస్. సో హాల్లో ఏసీ ఉంది, 2 bedrooms లో కూడా ఏసీ ఉంది. అండ్ స్టోరేజ్కి కూడా కబోర్డ్స్ బాగా ఇచ్చారు. సో ఎంత లగేజ్ అయినా సరిపోద్ది. సో ఇది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ గైస్. నేను మా అక్క మా తమ్ముడు ఉంటాం. అండ్ ఇది వాష్రూమ్ కూడా పెద్దది. అన్ని వాష్రూమ్స్ సేమే, అన్ని ఇట్లా ఇచ్చారు. అండ్ మా బెడ్రూమ్కి కూడా ఏసీ ఇచ్చారు గైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా బెడ్రూమ్కి బాల్కనీ ఉంది. మమ్మీ మీ దానికి లేదు. కాకపోతే బుడ్డి బాల్కనీ గైస్, జస్ట్ ఊరికే వచ్చి అట్లా మార్నింగ్ లేగానే ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి అంతే. సో ఈ ఫ్లాట్స్ అనేవి ఏంటంటే ఎప్పుడన్నా ఫ్యామిలీ వచ్చినప్పుడు లేదా ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు స్టే చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ బడ్జెట్ కూడా మీకు రీజనబుల్గానే ఉంటుంది, మరీ హై ప్రైస్లో ఏమి ఉండదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి లాడ్జెస్లో తీసుకున్నా కూడా ఏంటంటే ఇంతమంది వచ్చినప్పుడు ఒక 2 rooms అట్లే తీసుకొని ఇస్తారు మీకు, సింగిల్ రూమ్లోనే అందరినీ అలో చేయరు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా ఫ్లాట్స్ బుక్ చేసుకోవడం బెటర్. మేమైతే దీన్ని ఎయిర్బిఎన్బి ద్వారా బుక్ చేసుకున్నాము. అండ్ మాకు ప్రైస్ కూడా రీజనబుల్గానే దొరికింది. సో మాకు ఇక్కడ ఏంటంటే అలాగే వైఫై యాక్సెస్ కూడా ఉంది. అండ్ పూల్ టేబుల్ ఉంది, జిమ్ ఉంది, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అవన్నీ మీకు చూపిస్తాను గైస్. అండ్ వ్యూ పాయింట్ కూడా ఉంది టెర్రస్ పైన, అది కూడా చూపిస్తాను. ఇదేంటంటే చాలా పెద్ద కమ్యూనిటీ, చాలా టవర్స్ ఉన్నాయి దీంట్లో, చాలా పెద్ద ఫ్లాట్స్. అంటే ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. సో మేము ఇది చూస్ చేసుకున్నాం, మాకు ఇది సరిపోతుంది, కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి. అండ్ సిటీకి ఇది దగ్గరగానే ఉంటుంది మీరు తిరగడానికి కూడా. ఎయిర్పోర్ట్ కి జస్ట్ ఎయిర్పోర్ట్ 4-5 kilometers అనుకుంటా. అండ్ ఏంటంటే వాస్కోడిగామా రైల్వే స్టేషన్కి అండ్ వాస్కో డా గామా. ఓకే అది కట్ చేసుకో. ఓకే, 10 minutes ఒక ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే గైస్. అండ్ వాస్కోడగామా రైల్వే స్టేషన్ కూడా దగ్గరే, పక్కనే. సో అన్ని కన్వీనియంట్ గానే ఉంటుంది. బట్ ఏదైనా సిటీ ప్లేస్ చూడాలంటే కొంచెం ఒక 1/2 hour ట్రావెల్ చేసి లోపలికి వెళ్ళాలి అంతే. అవును గైస్, కొంచెం తప్పదు. బెటరే. ఇదంతా అపార్ట్మెంట్ లోపలే గైస్, చూడండి అంతా బాగుంది. సో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం. వర్షం పడుతున్నా కూడా ఇంకా మునుగుతున్నారు గైస్. యాక్చువల్లీ మేము కూడా మునగాలని, కానీ ఇంతవరకు మాకు అసలు టైమే కుదరలేదు. ఇప్పుడు కూడా హోమ్ టూర్ చేయడానికి టైం కుదిరించుకొని బయట ప్లేసెస్ ఇంకా చాలు హోమ్ టూర్ చేయాలన్న ఇదితో రూమ్కి వచ్చాము మేము. సో మేము రేపు కూడా ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు, ఇక్కడ అపార్ట్మెంట్లోనే ఉండి పూల్లో కొద్దిసేపు ఎంజాయ్ చేసి అట్లా పూల్ టేబుల్ ఆడి రూమ్లోనే చిల్ అవ్వాలని చెప్పి రేపు ఒక్కటి ఇంట్లోనే ఉండాలి అని ఫిక్స్ అయ్యాము. మంచిగా గొడుగు పట్టుకొని వీడియో తీస్తున్నారు తడుస్తుంటే. ఏ జిమ్ అక్కడ ఉంది చూడు, కనిపిస్తుంది. అదిగోండి గైస్, జిమ్ కూడా అక్కడే ఉంది. చూడండి గైస్, మీకు చూపించాలని చెప్పి వర్షం పడుతున్నా కూడా వచ్చాను మీకు చూపించాలని ఇదితో. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఫ్లాట్స్ చూడండి గైస్, అన్నీ ఒక్కటే లోపల. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంటీరియర్ అనేది ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఇంటీరియర్ని మార్చారు ప్రతి ఫ్లాట్, అంతే, ఇంకా ఏం డిఫరెన్స్ లేదు. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ రేంజ్ అనేది సెట్ చేసుకున్నారు ఒక్కొక్క ఫ్లాట్కి. మనకు తక్కువలో ఉన్నాయి, ఎక్కువలో ఉన్నాయి. సో మనకి ఏది అవసరమో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని స్టే చేస్తే సరిపోతుంది. అండ్ లైఫ్లో నేను దూరంగా ఉండే ప్లేస్ గైస్ ఇది, జిమ్. అడుగు పెట్టబోతున్నాం రండి. సో గైస్ ఇదే జిమ్. జిమ్లో మిర్రర్స్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటాయి గైస్. సో గైస్ ఇక్కడ క్యారమ్ అండ్ చెస్ బోర్డ్స్ ఉన్నాయి, కూర్చొని రిలాక్సింగ్గా ఆడుకోవచ్చు. క్యారమ్స్ చెస్తో పాటు టేబుల్ టెన్నిస్ కూడా ఉంది గైస్. గైస్ టెర్రస్ పైకి వచ్చేసాం. మేము కూడా ఇన్ని రోజులు ఉన్నా ఇప్పుడే గైస్ చూడ్డానికి రావడం. ఎప్పుడో మార్నింగ్ బయటికి వెళ్తే బయట తిరగడానికి నైట్ 10, 11, 2, 3 కూడా అవుద్ది. ఫైనలీ చూసేసాం, ఎంత బాగుందో చూడండి గైస్.
ఈ పూల్ చాలా బాగుంది. బాగుంది. బట్ ఇది గెస్ట్స్ కి నాట్ అలౌడ్ యాక్చువల్లీ. అసలు వ్యూ చూడు అసలు ఇక్కడ నుంచి. వ్యూ చూడండి, ఏమన్నా ఉందా? అది బ్రిడ్జ్ కనిపిస్తుందా? యా. సో అదిగోండి గైస్, ఫ్లైట్ కూడా ఎయిర్పోర్ట్ ఇక్కడికి చాలా దగ్గర, జస్ట్ 10 minutes అంతే. సో ఇది గైస్ మొత్తానికైతే మా గోవాలో రూమ్ టూర్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఎవరన్నా కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.